మొన్న ఈ మధ్య యూఎస్కి వెళ్ళాను మ్యామ్. యూఎస్కి వెళ్ళినప్పుడు అద్భుతం ఏంటి తెలుసా, మన వాళ్ళందరూ యూఎస్లో ఉన్నారంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు పాపం, యూఎస్లో మీకేం రాయల్టీ, యూఎస్ నుంచి వస్తున్నప్పుడు నాకేం తీసుకొస్తావు అని చెప్పి అంటూ ఉంటారు కదా. యూఎస్ లో చాలా మంది పోర్ పీపుల్ ని చూసారంటే మీరు అవును, నేను అదే మన పోస్ట్ కూడా పెట్టాను మ్యామ్, అది మీరు చూసుంటారు. యూఎస్ పీపుల్లో చాలా మంది మన తెలుగు వాళ్ళు ఈరోజు బయటికి చెప్పలేక షర్ట్ లోపల బనీన్ ఎంత ప్రాబ్లంగా ఉందనేది వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, యూఎస్లో నేను మొన్న వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలామంది పేదవాళ్ళు, అందులో ఇండియన్స్ని కలిశారు. యూఎస్లో ఉండే వాళ్ళందరూ రిచ్ అని ఇక్కడ కూర్చున్న ఇండియన్స్ అందరూ వాళ్ళందరినీ పాపం బ్లేమ్ చేస్తూ అలా ఉంటారు. పైగా పాయింట్ ఏంటంటే, నువ్వేరా యూఎస్కి వెళ్ళి బతుకుతున్నావు, సూపర్ రా, నువ్వు తోపు, నీకేం ఈసారి వచ్చేటప్పుడు నాకేం గిఫ్ట్లు తెస్తావు, లక్షలు తీసుకురా అని చెప్పి డైలాగులు వేస్తుంటారు కదా. పాపం అక్కడికి వెళ్ళి వాళ్ళ కష్టాలు అంతే దారుణంగా ఉన్నాయి. ఏంటి అన్ని కష్టాలు పడడానికి రీజన్స్ ఏంటి? అక్కడికి ఏదో కొద్దిగా జీతం ఎక్కువ వస్తుందనో, కొద్దిగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చని అక్కడికి వెళ్తారు కదా. వెళ్ళంగానే ఈ రోజుల్లో చాలామంది కరోనా తర్వాత నేను చూసింది, అక్కడికి వెళ్ళి నేను దాదాపుగా 38 రోజులు ఉంటే ఒక 4,000 కుటుంబాలు కలిశారు, అందరు ఇండియన్ ఫ్యామిలీస్. అందరినీ కలిసినప్పుడు ఫస్ట్ ఏం అడిగాను తెలుసా, మదర్స్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటి అంటే, పిల్లల్ని బాగా చదివించాలి సార్, మంచి స్కూల్లో చదివించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి వాల్యూస్ ఇవ్వాలి అని చెప్పారు. పిల్లల్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటంటే, నేను మంచి ప్రొఫెషన్లోకి వెళ్ళాలి సార్, మంచి సెటిల్ అవ్వాలని చెప్పి అన్నాను. ఫాదర్స్ ఉండే వాళ్ళందరినీ క్వశ్చన్ అడిగాను, సార్ మీ ఎండ్ గోల్ ఏంటంటే, ఈఎంఐలు కట్టాలి సార్, ఈఎంఐలు కట్టాలని. నేను అక్కడ కూర్చొని మాట్లాడితే, సార్ మాకు వచ్చే జీతం 1,00,000 అనుకోండి, రూపాయల్లో చెప్తున్నాను, అందరికి అర్థమని, 1,00,000 రూపాయలు వస్తుంటే నాకు తెలుసు సార్ మా స్తోమత అంత కాదని చెప్పి మేమేదో నార్మల్గా బతికేద్దామని చెప్పి ఒక 10,000లో ఇంటి రెంటో లేకుంటే 15,000 ఇంటి రెంట్ పెట్టుకొని మిగతాదంతా నా ఖర్చులో పెట్టుకుందాం అని చెప్పి అలా బ్రతుకుదామని వచ్చి, ఈరోజు మిగతా ఎవరో ఇండియన్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండియన్ ఇల్లు కొనేశారని చెప్పి అటు పక్కన మా చుట్టాల్లోనో లేకుంటే నా ఇంట్లో నా భార్య అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, అరే నువ్వు కూడా కొనుక్కోవచ్చు అంటే మళ్ళీ చిన్నిళ్ళు కొంటే సరిపోదని చెప్పి నా స్థాయికి మించి 1,00,000 రూపాయలు వస్తుంటే 80,000 కేవలం ఈఎంఐలకు కడుతూ బతికే వాళ్ళు చాలామంది ఉండిపోయారు. ఆ రోజు వాళ్ళని అడిగితే ఏమన్నారు తెలుసా, ఒక్క ఈఎంఐ పే చెక్ ఆగిపోతే నా కుటుంబం రోడ్డు మీద ఉంటుంది సార్. ఇంకప్పుడు వాళ్ళు గొప్పగా బతుకుతున్నారని ఏం చెప్పాలండి. పాపం చాలామంది ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోనీ సర్దుకొని ఎక్కడైనా బ్రతుకుదామంటే చూసే వాళ్ళందరూ ఏంటంటే, యూఎస్ వచ్చావు ఇంతకాలం ఏం కొనలేవు, ఏం చేయడానికి అని చెప్పి హేళన చేస్తూ ఉంటే మానసిక శోభ అనుభవిస్తూ చాలా మంది కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయండి. సొసైటీని పట్టించుకోలే లేదా సార్? అది యూనివర్సల్ క్వశ్చన్ అండి, అందరికి అదే డౌట్. పట్టించుకోకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే నన్ను ఒక ఫ్యామిలీగా ఇన్వైట్ చేశారు, నేను మీ ఇంటికి వచ్చాను లంచ్కి. మీరేమో యూఎస్లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు, నేను యూఎస్లో ఒక రెంటల్ హౌస్లో ఉండేవాడిని. నేను ఇంటికి రాగానే నేను మా వైఫ్ని తీసుకొని వచ్చి ఇంటికి రాగానే పిల్లలంతా చూసి చూడు నన్ను ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారు, ఎంత బాగుందో చూడు అనగానే ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా వైఫ్ నన్ను ఏమండి ఎప్పుడు కొంటాం, అందరూ కొనుక్కుంటున్నారు, మనం ఎప్పుడు కొంటాం అని చెప్పేసరికి ఏం చేయాలో తెలియక ఇంకా నేను ఈ ప్రెషర్ తట్టుకోలేక కనీసం పోనీ ఏదో ఒకటి నేనే నరకం అనుభవిద్దాం అని చెప్పి స్థాయికి మించి వెళ్ళిపోతూ ఈ ప్రెషర్స్ని హ్యాండిల్ చేయలేక చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది నేను చాలా మంది యూఎస్ ఫ్యామిలీస్, ఇది వాస్తవం లేదో ఇక్కడ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. చాలా మంది పాపం యూఎస్లో ఉంటూ అటు ఇండియాకు వచ్చి చెప్పుకోలేక అసలు మా కష్టాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక్క జీతం ఆగిపోయినా, ఉద్యోగం కట్ అయినా కూడా ఆ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు స్థాయి మించికి వెళ్ళారంటే అప్పుడు అడుగుతాను, ఎందుకు వెళ్ళారంటే ఏం చేయమంటారు సార్, ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే ఎలాగా, ఇప్పుడు ఏదో డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే మా మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అనే విధంగా. సో సొసైటీ కోసం బతకడానికి ఎవ్రీడే చచ్చిపోతున్నారు, అంతేనా? నరక యాత అనుభవిస్తున్నారు. అందుకే వాళ్ళు ఒక్కొక్కరు 1, 2 జాబులు చేస్తూ ఎలాగోలా దీన్ని కష్టం గట్టెక్కిస్తే చాలు అనే బతికతూ చాలామంది నరకం అనుభవిస్తున్న కుటుంబాలు నేను చూశాను.